ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. ప్రధానంగా పలమనేరుకు సంబంధించినటువంటి ఏనుగుల క్యాంప్ నుంచి కూడా ఏదైతే మన్యం జిల్లాలోని గచ్చమి శిక్షణ శిబిరానికి ఏనుగుల శిక్షణ శిబిరానికి తరలించేటటువంటి ప్రక్రియ నిన్ననే ప్రారంభమైంది. అయితే ఇవి మార్గమధ్యంలో మంగళగిరి మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన కార్యాలయం వద్ద వాటికి సాదరంగా స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసేటువంటి ఒక స్టేజ్ని కూడా మనము ఒకసారి చూడొచ్చు. ఏవైతే కుంకి ఏనుగులు ఇప్పుడు చాలా కూడా మంచి ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఏదైతే ఇటు పలమనేరుకు సంబంధించినటువంటి ప్రాంతం అయితేనేమి, అలాగే ఇప్పుడు మన్యం జిల్లా సంబంధించినటువంటి ప్రాంతం అయితేనేమి, ఇవన్నీ కూడా అటవీ సరిహద్దుకు సంబంధించినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో ఏనుగులు కూడా పంటలపై దాడి చేయడం కాకుండా అలాగే ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం కూడా కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి కుంకి ఏనుగులను అయితే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. పలమనేరు ప్రాంతంలో దగ్గర నెల రోజులు కష్టపడి ఇటీవలే ఒక మగ ఏనుగును కూడా రెస్క్యూ చేయడం జరిగింది. దానిని కూడా శిక్షణ శిబిరానికి కూడా తరలించడం జరిగింది. ఈ ఆపరేషన్లో 4 ఏనుగులు పాల్గొన్నాయి. అందులో 2 ఏనుగులను ఇక్కడ మన్యం జిల్లా పార్వతీపురంకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ ఏనుగులకు సంబంధించి తరలించేందుకు ఎందుకు ఈ ప్రక్రియ ఏమంటారు? మనకి ఆల్రెడీ పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలిఫెంట్ ప్రాబ్లం ఉందండి. ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ రేజ్ అవుతూ ఉంది. సో దీనికి ఒక సొల్యూషన్గా మనం ఆల్రెడీ పలమనేరులో ఉన్నటువంటి కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొని గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ ఏరియాకి తీసుకెళ్తున్నాం. అది ఆల్రెడీ పార్వతీపురం మన్యంలో రీసెంట్గా డెవలప్ చేశారు. సో ఈ 2 కుంకి ఎలిఫెంట్స్ని అక్కడికి ట్రాన్స్లొకేట్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే అక్కడ వైల్డ్లో నుంచి వచ్చేటువంటి ఎలిఫెంట్స్ని ఇవి కంట్రోల్ చేస్తాయి, విలేజెస్ మీదకి రాకుండా డ్రైవ్ చేస్తాయి అన్నమాట. ఆల్రెడీ ట్రైన్డ్. ఇందులో మీరు చూసినట్లయితే రెండు ఉన్నాయి ఎలిఫెంట్స్. ఒకటి జయంత్, దీనికి 60 years ఉంటాయి. ఇది ఆల్రెడీ మనకి పలమనేరులో ముసలిం అడుగు దగ్గర మనకి ఒక ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియా ఉంది, అక్కడ ఉందన్నమాట. ఇది ఆల్రెడీ ట్రైన్డ్. మనకి చాలా ఇట్లా ఆపరేషన్స్లో ఎలిఫెంట్ డ్రైవ్ ఆపరేషన్స్లో చాలా పార్టిసిపేట్ చేసింది, ఎక్స్పీరియన్స్డ్. తర్వాత అదర్ యానిమల్ ఉంది, దాని పేరు అభిమన్యు. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ సార్ డిప్యూటీ సీఎం గారి చొరవతో కర్ణాటకకి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెండింటికి మధ్య ఒక MOU జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అక్కడ కర్ణాటకలో ఆల్రెడీ ఎలిఫెంట్ ఇష్యూస్ని వాళ్ళు డీల్ చేస్తున్నారు కదా, అక్కడి నుంచి మనం నేర్చుకోవటం. తర్వాత ఏంటంటే అక్కడ ఫీల్డ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి పద్ధతులన్నీ నేర్చుకోవటం. తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళు మనకి ఒక 6 ఎలిఫెంట్స్ ఇస్తానని చెప్పారు, కుంకి ఎలిఫెంట్స్. అందులో భాగంగా మనము ఒక 4 ఆల్రెడీ ఇచ్చారు. ఆ 4లో ఇది ఒకటి అనమాట, అభిమన్యు అనేది. ఇది మన దగ్గర నుంచి 1 year నుంచి ఉంది. దానికి కూడా ఈ జయంత్తో పాటు పెట్టి దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇది కూడా కుంకి ఎలిఫెంట్ లాగా ట్రైనింగ్ అవుతోంది. దానికి 17 years అండి ఇప్పుడు. సో ఈ 2 ఎలిఫెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాలో పెట్టి అక్కడ ఉన్నటువంటి వైల్డ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది విలేజెస్లోకి రాకుండా దీంతో ఏంటంటే డ్రైవ్ చేస్తూ దాన్ని సబ్టిల్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఇది వైల్డ్ యానిమల్స్ కదండి, మనము ట్యాకిల్ చేయలేము. వాటికి ఒక భాష ఉంటుంది, కమ్యూనికేట్ చేస్తాయి అనమాట. సో దట్ అది వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడైతే ఏవైతే అభిమన్యు జయంత్ ఇప్పుడు వచ్చాయో వీటికి సంబంధించి ఏదైనా 2 కూడా జాయింట్గా ఏదైనా ఆపరేషన్లో పాల్గొనడం జరిగిందా? ఇటీవల ఏదో పలమనేరుకు సంబంధించి నెల రోజులు కష్టపడి ఒక అటవీ ఏనుగును బంధించాయని చెప్పారు. ఆ ఆపరేషన్లో ఇవి పాల్గొన్నాయి. ఇది అభిమన్యు అనేది ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు. జయంతే మెయిన్గా ఇప్పటికి చాలా ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసింది, ఎలిఫెంట్ డ్రైవ్స్ చేసే దగ్గర. మనకి కాళహస్తికి వచ్చినప్పుడు అక్కడ ఎలిఫెంట్స్ వచ్చినాయి కదా, అవి కానీ హైవే మీదకి వచ్చిన ఎలిఫెంట్స్ కానీ ఇవి డ్రైవ్ చేస్తుంది అనమాట. ఇది జయంత్ ఎక్స్పీరియన్స్డ్ బాగా. చివరిగా చెప్పండి మేడం, అంటే దీనివల్ల ఈ గుచ్చిమి క్యాంపుకి సంబంధించి అంటే అక్కడ ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవి, అవి ఎంతవరకు పరిష్కరించే అవకాశం ఉంటుంది? గుచ్చిమిలో ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక హర్డ్ అక్కడికే మామూలుగా ఏంటంటే ఇవి వాటికి ఎలిఫెంట్స్కి ఏంటంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్ నడుస్తూ దొరికిన ఫుడ్ తినడం అలవాటు. వాటిని ఏంటంటే ఫారెస్ట్ ఇంజనీర్స్ అంటారు ఎలిఫెంట్స్ని, ఎందుకంటే ఎక్కువ మైళ్ళు నడుస్తూ వాటికి నచ్చినటువంటి చెట్లు తింటూ అలా వెళ్ళటం అనేది అలవాటు అనమాట. సో దట్ ఏంటంటే అలా అవి ఒరిస్సా ఆ వైపు నుంచి ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యాయి, పార్వతీపురం మన్యంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక హర్డ్ అది మళ్ళీ వెళ్ళట్లేదు, అక్కడే అంటే ఉండిపోయింది, వెళ్లకుండా అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు సో దానికి ఏంటంటే ఆ ఎలిఫెంట్స్ హర్డ్ని దాంట్లో కొన్ని కుంకీస్గా ట్రైన్ చేయడానికి,
ఆ తర్వాత మనకి ఫర్దర్గా వైల్డ్ యానిమల్స్ ఏదైనా వచ్చినప్పుడు డ్రైవ్ చేయడానికి, అందుకోసం అని చెప్పి వీటిని తీసుకెళ్ళి వాటికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఎలిఫెంట్స్ని డ్రైవ్ చేయడం, కున్కీస్తో ఎలిఫెంట్స్ని డ్రైవ్ చేయడం అనేది ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ అండి. మనకి తమిళనాడులో, కర్ణాటక, కేరళ ఇక్కడంతా కూడా అది ఆల్రెడీ అక్కడ కూడా ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాం. కుంకీస్తో వైల్డ్ యానిమల్స్ని డ్రైవ్ చేయటం అనేది డెఫినెట్గా అక్కడ హెల్ప్ అవుతుంది. ఆ ప్రజలకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి అది అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఇస్తున్నటువంటి సమాచారం. ఏదైతే ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి పరిధిలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఈ కుంకి ఏనుగులను అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు. ఏదైతే ఇందాకనే ఇప్పుడు ప్రజెంట్ మంగళగిరికి సంబంధించినటువంటి హైవే మీద మనం ఉన్నాం. ఇక్కడ పలమనేరు నుంచి ఇదే హైవే సంబంధించి దగ్గరగా కూడా కంప్లీట్గా ఇటు మన్యం జిల్లాకు సంబంధించి అక్కడంతా వెళ్ళాలంటే వయా మంగళగిరి మీదనే వెళ్ళాల్సినటువంటి నేపథ్యంలో, సో ఆ ఏనుగులు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చొరవతోనే ఆ కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా జయంత్ అనేది కూడా పలమనేరుకు సంబంధించి అది ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్. గతంలో ఎన్నో ఆపరేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా జయంత్కు సంబంధించి అభిమన్యును, అంటే అభిమన్యుతో పాటు మరొక 3 ఏనుగులు, మొత్తం కూడా 4 ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తీసుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఏనుగుల్ని ఇక్కడ నుంచి కూడా ఒకసారి మనం చూడవచ్చు. విజువల్స్ లో కూడా ఏదైతే ఇందాక ఇక్కడ పలమనేరుకు సంబంధించి వెళ్తున్నటువంటి గొచ్చిమి క్యాంపుకు వెళ్తున్నటువంటి ఏనుగులను హైవే పైన దించి ఇక్కడ వాటికి సాధారణంగా స్వాగతం పలకడం, అలాగే ఆహారం అందించి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ట్రైన్కి సంబంధించినటువంటి ఏనుగుల్ని ఇప్పుడు లారీలోకి లిఫ్ట్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఈ 2 ఏనుగులకు సంబంధించి ఏదైతే జయంత్ అలాగే అభిమన్యు, జయంత్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఏనుగు, అలాగే అభిమన్యు అనేది కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏనుగు. ఈ 2 ఏనుగుల్ని కూడా ఏదైతే లిఫ్ట్ చేశారో ప్రజెంట్ అయితే వ్యాన్లలోకి కూడా, లారీలలోకి కూడా లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా అల్లూరు సీతారామరాజుకు సంబంధించి మన్యం జిల్లాకు సంబంధించినటువంటి గుచ్చిమి ఏనుగుల శిక్షణ కేంద్రానికి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అటవీకి సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. అక్కడ ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా సంభవించకుండా ప్రత్యేకంగా ఆపరేషన్స్ను చేపట్టేందుకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయం వద్ద ఈ ఏనుగులకు సాధారణంగా స్వాగతం పలికారు, ఆహారాన్ని అందించారు, అలాగే ఇక్కడి నుంచి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజా. జోష్న.